హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఫెబ్ 25th రోజు తీసిన వీడియో అనమాట. సో ఇప్పుడు మార్నింగ్ 5 o'clock అయింది. నేను చదువుదామనేసి లేసాను, కానీ బుక్స్ ఏమీ లేవు. మేము నంద్యాల నుంచి వైజాగ్ షిఫ్ట్ అయిపోయాము కదా. సో ఈ బుక్స్ బాక్సెస్ అయితే ఇంకా తీసి సర్దలేదు. అందుకని చెప్పి ఇప్పుడైతే తీసి సర్దేసి తర్వాత నా బుక్స్ తీసి చదవడం అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంక ఇవైతే అన్బాక్స్ చేస్తున్నాను. పాప అయితే పడుకుంది. సో ఇది ఫ్రీ టైం అనమాట నేను చేయడానికి. బాక్స్లో బుక్స్ అన్నీ తీసేసి ఇలా సెల్ఫ్లో అయితే సర్దేశాను. అన్నీ కూడా మనకి ఇండియన్ రిలేటెడ్ బుక్స్ అనమాట. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకనామిక్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ రిలేటెడ్ బుక్స్. ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ బుక్ అయితే నా దగ్గర లేదు. సో ఇది గ్రూప్ 1కి కానీ సివిల్స్కి కానీ ఓవరాల్గా యూజ్ అవుతాయి. అండ్ నార్మల్ గ్రూప్ 2లో కూడా ఇండియన్ రిలేటెడ్ సిలబస్కి యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి ఏపీ స్పెసిఫిక్ సిలబస్కి ఈ బుక్స్ యూజ్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి నేను ఎంఏ ఎకనామిక్స్ కట్టాను ఆంధ్ర యూనివర్సిటీలో. సో అప్పుడు వాళ్ళు ఇచ్చిన బుక్స్ అనమాట. ఇందులో కొన్ని మిస్సింగ్ అయిపోయినాయి. ఇవి నార్మల్ బుక్స్. అంటే చూడండి, ఇలా కథల పుస్తకాలు ఉంటాయి కదా. సో అవంటే నాకు చాలా ఇష్టము, స్టోరీ బుక్స్. సో అందుకని కొనుక్కున్నాను. 1-2 చదివాను, మిగతా చదవలేదు. యోగా కూడా నాకు ఇష్టం. సో యోగాసనాల బుక్ అనమాట. ఇవి వచ్చేసి నోట్ బుక్స్, అన్నీ వాడినవే రఫ్ నోట్స్ అనమాట. సో ఇలా అయితే సర్దుకున్నాను నేను నా సెల్ఫ్. నేను చాలా వరకు బుక్స్ అయితే తగ్గించేసాను, చాలా లిమిటెడ్ అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఉన్న ఆంధ్రప్రదేశ్ హిస్టరీ టెక్స్ట్ బుక్స్ కూడా నేను ఇప్పుడు చదవట్లేదు, స్కిప్ చేసేసాను. ఓన్లీ జోగినాయుడు బుక్ అయితే ఏపీ హిస్టరీకి చదువుతున్నాను. బుక్స్ ఎక్కువ మనం పెట్టుకోకూడదు, దానివల్ల మనకి అనవసరంగా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సో అందుకని ఒక్క బుక్ మాత్రమే నేను ఏపీ హిస్టరీకి చదువుతున్నాను. అదే 10 సార్లు రివిజన్ చేద్దామని స్ట్రాటజీ. ఆల్రెడీ నా స్ట్రాటజీ వీడియోలో ఇది నేను మీకు చెప్పాను. ఇవి ఉన్నాయి కాబట్టి ఉంచేసాను అనమాట. ఇదైతే నేను కొన్నాను, ఏపీ మోడర్న్ హిస్టరీ టెక్స్ట్ బుక్. అప్పట్లో 2018 ఆర్ 20లో. అండ్ ఈ 2 బుక్స్ ఉన్నాయి కదా, ఇది కూడా ఏపీ హిస్టరీ బుక్సే అనమాట. ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్. అండ్ ఇది నార్మల్ హనుమంతరావు బుక్ అనమాట. ఇది మా మామయ్య ఇచ్చారు, నాకు హెల్ప్ అవుతుంది అని చెప్పి అలా ఉంచేసాను. ఈ బాక్స్లో ఉన్న బుక్స్ అన్నీ మా హస్బెండ్వి. సో అవి అతనే సర్దుకుంటారని చెప్పి నేను వదిలేసాను. అతని బుక్సే ఇందులో మిగిలిపోయినవి వేసాను అనమాట. ఈ బాక్స్లో నా బుక్స్ ఉండేవి, అవన్నీ తీసుకెళ్ళి ఇందులో అయితే సర్దేశాను. ఇంకెలానో లెగిసాను కదా అని చెప్పి వంట అయితే ప్రిపేర్ చేసేసాను. 3 పూట్లకి కలిపి ఒకేసారి వండేస్తాను అనమాట నేను. ఎందుకంటే తర్వాత మా పాపతో నాకు కుదరదు వంట చేయడము. మా పాప లెగిస్తే అల్లరి పెడుతుంది అనమాట, తనతోనే ఉండాలి అని చెప్పి. అందుకని నేను ఉదయాన్నే వండేస్తున్నాను వంటంతా కూడాను. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే నేను చదవడం అయితే స్టార్ట్ చేశాను. మా పాప అయితే పడుకుండిపోయింది. నేను అరౌండ్ 11 o'clock అయితే చదవడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో నేను స్టడీ అప్డేషన్ వీడియోస్ పెడుతూ ఉండేదాన్ని కదా. ఈ మధ్య అయితే మిగతా వ్లాగ్స్ అన్నీ పెట్టడం వల్ల స్టడీ అప్డేషన్ వీడియోస్ అయితే పెట్టలేదు. సో ఈ రోజుకి నుండి ఇంకా మన ఛానల్లో స్టడీ రిలేటెడ్ వీడియోసే పెడతాను. ఎందుకంటే బ్యాక్ టు నార్మల్ లైఫ్, ఈ షిఫ్టింగ్ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా పెద్దగా హడావడి ఏమి ఉండదు నా లైఫ్లో. ఇంకా చదవడమే నా పని అనమాట. ఇంకా నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే మోడర్న్ హిస్టరీ స్టార్ట్ చేశానని చెప్పాను కదా. సో మోడర్న్ హిస్టరీ ఫస్ట్ చాప్టర్ అయితే అయిపోయింది. ఈ హడావడిలో ఏంటంటే నేను తర్వాత ఎక్కువగా చదవలేదు, మళ్ళీ మధ్యలో చదివాను అనమాట. సో ఆ ఫస్ట్ చాప్టర్ని కంప్లీట్ చేశాను మోడర్న్ హిస్టరీలో. సెకండ్ చాప్టర్ కూడా వచ్చానమాట. సెకండ్ చాప్టర్లో నేను ఏంటంటే కర్ణాటిక్ వార్స్ వరకు కూడాను కంప్లీట్ చేశాను ఆ టాపిక్ మోడర్న్ హిస్టరీలో. సో వాటికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే నేను ఆ ముందు టాపిక్స్ రివిజన్ చేస్తున్నాను అనమాట.
రివిజన్ చేసేసి నోట్స్ కూడా షార్ట్ నోట్స్ లాగా రాస్తున్నాను. సో దట్ రివిజన్ చేసినప్పుడు నెక్స్ట్ టైం నాకు ఇబ్బంది కాకుండా ఉంటుంది అని చెప్పేసి. మీరేం చదువుతున్నారు అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.